హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి బెంగళూరు హైవే కొత్తూరులో ఉన్నామండి. కొత్తూరు మున్సిపాలిటీలో మనకి సుచిరి ఇండియా వాళ్ళది మనకి ఒక లేఅవుట్ ఉందండి. డిటిసిపి పాత లేఅవుట్. సో దాంతోపాటు మనకు శ్రీమిత్ర లేఅవుట్లో మనకు ఫియోనిక్స్ పోర్ట్ అని చెప్పేసి శ్రీమిత్ర వాళ్ళ లేఅవుట్ ఒకటి ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో సుచిర్ ఇండియాస్ పోర్ట్ లేఅవుట్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి హైదరాబాద్ టు బెంగళూరు హైవే అండి. సో ఈ బెంగళూరు హైవే ఫేసింగ్లో మనకి కొత్తూరు మున్సిపాలిటీ కింద మనకి ఈ 2 లేఅవుట్స్లో ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి, రీసేల్ ప్లాట్స్. సో మనకి కొత్తూరు మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇది కంప్లీట్గా. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ రోడ్ అండి. ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్డు. సో మనకి అప్ టు ఈ మీకు ఏదైతే ఈ జంక్షన్ పాయింట్ ఉందో జంక్షన్ పాయింట్ వరకు కూడా మనకి మొత్తం రిసార్ట్ పాయింట్ ఉంటుంది. మనకి సుచిర్ ఇండియా వాళ్ళది రిసార్ట్ పాయింట్ అండి ఇదంతా కూడా. సో ఇది దాటిన తర్వాత మనకి శ్రీమిత్ర లేఅవుట్ వస్తుంది. శ్రీమిత్ర దాటిన తర్వాత మనకు సుచిర్ ఇండియా ఇంకొకటి డిటిసిపి లేఅవుట్ అయితే వస్తుందండి. మీకు ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ పాయింట్ అయితే ఉందో ఈ పాయింట్ నుంచి మనకు శ్రీమిత్ర ఫియోనిక్స్ పోర్ట్ లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకి డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి డిటిసిపి లేఅవుట్ అండి ఇది. సో ఇందుట్లోనే మనకి రీసెంట్గా మనకి ఏదైతే గవర్నమెంట్ మనకి అసైన్ ల్యాండ్ ఉందో మనకంటే మనకి ఇందుట్లో పార్క్స్ కింద మనకి పంచాయతీ ల్యాండ్స్ కింద ఏదైతే వదిలిపెట్టామో ఆ ల్యాండ్లో ఇప్పుడు మనకి కొత్తూరు మున్సిపల్ ఆఫీస్ కూడా వచ్చిందండి ఇక్కడే. సో ఈ 60 ఫీట్ రోడ్ ఈ ప్రాజెక్ట్లోనే ఉంటుంది మనకి కొత్తూరు మున్సిపాలిటీ ఆఫీస్ కూడా. సో ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవే ఫేసింగ్ ఉంటుందండి. సో ఇందుట్లో ప్లాట్ సైజెస్ అన్నీ కూడా మనకి 45x55 అంటే 275 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి ఇందుట్లో బ్యాక్ టు బ్యాక్ మనకి 275 ప్లస్ 275 మనకి 550 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్లాట్ సేల్కి వచ్చిందండి. సో మనకి ఫ్రంట్ 60 ఫీట్ రోడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 33 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మీరు ఇటు లెఫ్ట్ సైడ్ బోర్డు చూస్తే అర్థమవుతుందండి. ఇక్కడ మనకి నియర్ బై మనకి ఈ లేఅవుట్లోనే పక్కకే మనకు కొత్తూరు మున్సిపాలిటీ ఆఫీస్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ఇందుట్లో 550 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాజెక్ట్లో పర్టికులర్ ఈ శ్రీమిత్ర ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలని ఉంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదా డిస్ప్లే మీద కానీ కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అనేది రీసేల్ చేయడం జరుగుతుందండి. సో పర్టికులర్ ఈ లొకేషన్లో మన దగ్గర ఇందుట్లోనే కాకుండా మనకి సుచిర్ ఇండియా లేఅవుట్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ ఉన్నాయండి. సో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది ఇది. సో ఈ 60 ఫీట్ రోడ్ నుంచి మనకి సుచిర్ ఇండియా లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో అది మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. దాంతోపాటు మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చారండి. సో ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంది. కాకపోతే రైనీ సీజన్ కాబట్టి కొద్దిగా గ్రీనరీ అనేది ఉండటం వల్ల మీకు గుబురుగా కొద్దిగా లేఅవుట్ అనేది కంజెస్టెడ్గా కనపడుతుంది. సో ప్రాజెక్ట్ అయితే మనకి హైవే ఫేసింగ్ ఉంటుంది. సో కంప్లీట్ హైవే ఫేసింగ్ ఎంట్రన్స్ నుంచి మనకి డెడ్ ఎండ్ వరకు కూడా ఇది 60 ఫీట్ రోడ్డు, మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. మనకి రైట్ టు లెఫ్ట్ అనేది లేఅవుట్ ఇంటర్నల్ ప్లాట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో ఇందుట్లో మనకి సుచిర్ ఇండియా సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సుచిర్ ఇండియా లేఅవుట్లో అయితే 240 స్క్వేర్ యార్డ్స్ మొత్తం సేల్ చేయడం జరిగింది. అన్నీ కూడా 240 స్క్వేర్ యార్డ్స్, 3660 డైమెన్షను. మనకి ముందున్నటువంటి శ్రీమిత్రలో మాత్రం 275 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఈ పర్టికులర్ ఈ లొకేషన్లోనే కాకుండా ఈ లొకేషన్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి పెంజర్ల కానీ లేకపోతే మనకు ఇనుముల నర్వా కానీ జేపీ దర్గా కానీ, సో అక్కడ నుంచి ఇటు మళ్ళీ మనకు బెంగళూరు హైవే వస్తే మనకి నాట్కో దగ్గర కానీ, సో ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా మేకగూడతో కలుపుకొని ఇనుముల నర్వా మేకగూడ కలుపుకొని మొత్తం కూడా ఇండస్ట్రియల్ జోన్ అవుతుందండి. సో కంప్లీట్గా మనకు అందులో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఆల్రెడీ. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, గోకర్ణ, మనకి అదే కాకుండా నాట్కో ప్లస్ పిఎన్జి, జాన్సన్ అండ్ జాన్సన్, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అయితే ఈ ఏరియాలో అయితే కంప్లీట్గా రన్నింగ్లో ఉన్నాయండి ప్రజెంట్ అయితే. సో మీకు ఎవరైనా కూడా ఇందుట్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇంగ్లీష్ కౌంటీ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇంగ్లీష్ కౌంటీ ప్రాజెక్ట్తో ఈ యొక్క లేఅవుట్ అయితే ఎండ్ అవుతుందండి. సో బ్యాక్ టు బ్యాక్ ఒకదానికొకటి మనకి శ్రీమిత్ర అండ్ మనకి సుచిర్ ఇండియా బ్యాక్ టు బ్యాక్ లేఅవుట్స్ అండి ఇవి. సో నేను మీకు ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ చూపించలేకపోతున్నాను, ఓన్లీ మీకు 60 ఫీట్ రోడ్లో మాత్రమే నేను మీకు లేఅవుట్ అయితే చూపిస్తున్నానండి.
సో ఇది కంప్లీట్ డీటీసీపీ లేఅవుట్స్ 2 కూడా ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి. బెంగుళూరు హైవేలో మనకి 111 దాటిన తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి లేఅవుట్స్ అండి ఇవన్నీ. సో నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తానండి. సో నేను మీకు ఇందుట్లో అయితే చెప్పలేను. బట్ ఏంటంటే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే నేను కంపల్సరీగా ప్రైసెస్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం బెంగుళూరు హైవే ఫేసింగ్‌లో మనకి శంషాబాద్‌కి దగ్గరలో చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.